తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ నేడు రాహుల్ గాంధీ 10న ఖర్గే 11న ప్రియాంక గాంధీ పర్యటన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్లో జనజాతర సభ, 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభ నిర్వహించనున్నారు. 11న ప్రియాంక గాంధీ కామారెడ్డి, తాండూరులో సభలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి భవిత లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. భవిత, చెప్పండి. తరంగిణి, దేశవ్యాప్తంగా జరిగేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి 4వ విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఇటు జాతీయ స్థాయి నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వాళ్ళ యొక్క ప్రచార శైలిలో దూకుడు పెంచారు. అయితే ఈ నేపథ్యంలోనే మొదట జాతీయ స్థాయి నాయకులు ఒకసారి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ మరో విడతగా ఈ తెలంగాణకు జాతీయ స్థాయి నాయకులు ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణకి రాహుల్ గాంధీ రాబోతున్నారు. అయితే ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి నీలం మధు తరపున ఈరోజు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం జరిగే నర్సాపూర్లో జరిగే భారీ జనజాతర సభకు కూడా రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నర్సాపూర్లో జరిగేటువంటి జనజాతర సభకి అయితే చేరుకున్నారు. అనంతరం ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో, ఎల్బీనగర్లో ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియంలో జరిగేటువంటి జనజాతర సభకు కూడా రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే జాతీయ స్థాయి నాయకుల షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు ఈరోజు రాహుల్ గాంధీ సభలు జరుగుతుంటే రేపు ఏఐసీసీ చీఫ్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే కూడా తెలంగాణకు రాబోతున్నారు. మొదట మధ్యాహ్నం ప్రాంతంలో హైదరాబాద్కి చేరుకుంటారు. మొదట మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నకరేకల్లో జరిగేటువంటి జనజాతర సభకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. అంతేకాకుండా ఎల్లుండి చివరి ప్రచార రోజు కాబోతుంది. మే 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారాన్ని క్లోజ్ చేస్తారు. కాబట్టి మే 11న లాస్ట్ చివరి ప్రచార రోజు కావడంతో ఆ రోజు తెలంగాణకు ఏఐసీసీ నాయకురాలైనటువంటి ఈ ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకు రాబోతున్నారు. అయితే మొదట ఏదైతే కామారెడ్డిలో ఒక జనజాతర సభ నిర్వహిస్తారో దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడ తాండూరులో, అంటే చేవెళ్ళ నియోజకవర్గం సంబంధించినటువంటి తాండూరులో కూడా మరో భారీ బహిరంగ సభలో పాల్గొని అనంతరం ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు రాహుల్ గాంధీ యొక్క ప్రచార సభ చివరి సభ కానుంది. ఈరోజే, అంటే ఇదే చివరి రోజు కావడంతో ఇదే లాస్ట్ సభగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నేతలంతా కూడా ఎవరికి వాళ్ళే మెజారిటీ సీట్లే గెలిపే లక్ష్యంగా వాళ్ళు పనిచేసిన పరిస్థితి చూస్తున్నాం. అటు బీజేపీ నాయకులతో పాటు ఇటు కేంద్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు కూడా జాతీయ స్థాయి నాయకుల ఫోకస్ మొత్తం తెలంగాణ పైన ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే 6 గ్యారెంటీలతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలలో 5 అమలు చేశామని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లోకి 5 గ్యారెంటీలను కూడా తీసుకెళ్తూ ఉన్నటువంటి పాంచ్ న్యాయకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళు గెలుపొందాలనే, అంటే మెజారిటీ సీట్లు 14 సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం సాయంత్రం రాహుల్ గాంధీ సభ ఉండబోతుంది. మొదట ఒక సభ 4 గంటలకు నిర్వహించబోతున్నారు. జనజాతర సభ నర్సాపూర్లో జరగనుంది. అనంతరం అక్కడ సభ ముగించుకొని మరియు హైదరాబాద్కి చేరుకుంటారు. హైదరాబాద్లో 6 o'clockకి సరూర్ నగర్లో ఉన్న జనజాతర సభలో ప్రసంగించనున్నారు. ఇంక ఇదే తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి సభ కానుంది రాహుల్ గాంధీకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ భవిత.